రాష్ట్రంలో చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు చేస్తున్న ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులను ప్రతి 2 నెలలకోసారి విడుదల చేసేలా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన సుమారు 8,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజమండ్రిలో నిర్వహించిన సబ్కా తూర్పు గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం బకాయి పెట్టిన బిల్లును చాలా వరకు కూటమి ప్రభుత్వం చెల్లించిందని, ఇటీవల ఉగాది రంజాన్ సందర్భంగా 2,500 కోట్లు చెల్లించినట్టు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా చెల్లింపులను వేగవంతం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడిగా చల్లా సురేష్ కుమార్ ను ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మేడ వెంకటకృష్ణ వరప్రసాద్, సలహాదారుగా ముత్యాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడిగా మద్దాల ధర్మాజీరావు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా కెవి రామారావు, డిఎస్ఎస్ రాజు, జి రంగారావు, కార్యదర్శిగా బి అప్పారావు, కోశాధికారిగా పులి రాంబాబు, జిల్లా కోఆర్డినేటర్గా వేములపల్లి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సబ్కా రాజమండ్రి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న ధర్మాజీ గారు ఇక్కడ ఆయన చేసిన సేవలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సబ్కాను బలోపేతం చేయడంలో ఆయన చాలా కృషి చేశారు. అలాగే ఈరోజు జరుగుతున్న యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో కొత్త కమిటీని ఎన్నుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ కొత్త కమిటీలో ప్రెసిడెంట్గా సురేష్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్గా. అలాగే మేడ కృష్ణ వరప్రసాద్ గారు ఇంతవరకు ఇక్కడ డిస్ట్రిక్ట్ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు ఆయనను జాయింట్ సెక్రటరీగా స్టేట్ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. అలాగే ధర్మాజీ ఇంతకుముందుకు పూర్వపు ప్రెసిడెంట్గా ఉన్న ధర్మాజీ గారిని మనము ఆనరీ ప్రెసిడెంట్గా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ముత్యాల శ్రీనివాస్ గారిని అడ్వైజర్గా తీసుకోవడం జరిగింది. తర్వాత కెవి రామారావు గారిని వైస్ ప్రెసిడెంట్గా, డిఎస్ఎన్ రాజు గారు వైస్ ప్రెసిడెంట్గా, మరి అప్పారావు గారిని సెక్రటరీగా కూడా నియమించడం జరుగుతూ ఉంది. రంగారావు గారిని వైస్ ప్రెసిడెంట్ కూడా నియమించడం జరిగింది ఇక్కడ. అలాగే పులి రాంబాబు గారిని ట్రెజరర్గా కూడా నియామకం చేయాలని ఈ కమిటీ తీర్మానం చేయడం జరిగింది. మిగిలిన వారిని మా సెక్రటరీ గారు ఎక్సఫిషియల్ మెంబర్స్ను వాళ్ళందరినీ కూడా తను తెలియపరుస్తారు. సబ్కా బాడీకి సంబంధించి సబ్కా ఒక ఎజెండా గురించి తమకు బ్రీఫ్గా చెప్పాల్సింది ఏంటంటే, కాంట్రాక్టర్ అనేవాడు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని సబ్కా ద్వారా నిర్వర్తించడానికి, ఆ సమస్యకు ఉన్న పరిష్కారాన్ని సబ్కా ద్వారా పరిష్కరించడానికి సబ్కా ఎప్పుడు ముందుంటుందండి. మేము గవర్నమెంట్ నుంచి నివేదించడానికి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పని నాణ్యతగా చేయాలంటే టెండర్లు త్వరగా పిలాలి. ఆ టెండర్లు త్వరగా పిలిచి టెండర్ల తాలూకా డబ్బులు కూడా త్వరగా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటూ ఉంటాం. పాత గవర్నమెంట్లో జరిగిన బకాయిలు మ్యాక్సిమం అన్నీ తీరిపోయినాయి. కొత్త గవర్నమెంట్లో జరిగిన పనులు జరుగుతూ ఉన్నాయి. జరిగిన పనికి బిల్లు చెల్లిస్తే ఆ చెల్లింపుల ద్వారా మిగతా పనులు కూడా ముందుకు జరగాల్సిందిగా కోరుకుంటున్నాం. కాంట్రాక్టర్ అనేవాడు ముందుకు జరిగితేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం 265 ఇండస్ట్రీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మేము ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కింద స్థాయి వరకు చేరుకుంటూ ఉంటుంది. కాంట్రాక్టర్ అంటే ఆ రెండు కోట్లు కాంట్రాక్టర్ 2 కోట్లు ఇంట్లో ఖర్చు పెట్టలేడు సార్. ముందు బయట ఖర్చు పెట్టిందైతే లాభాన్ని మాత్రమే ఇంట్లో ఖర్చు పెడతాడు సార్. మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఈ సమాజంలోకి వెళ్తుంది. ఆ సమాజంలో సమానంగా వెళ్ళాలంటే ముందు మా చిన్న కాంట్రాక్టర్లు అందరికీ పేమెంట్లు క్రమబద్ధీకరణగా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తాను.